హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. అదే మాదిరిగా తెలంగాణకు సంబంధించి అన్ని రకాల పోస్టులు తెలంగాణ హైకోర్టుకి అయితేనేమి, తెలంగాణ జిల్లా కోర్టులకు అయితేనేమి మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు నుంచి అప్లికేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మరి ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హైకోర్టు సంబంధించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సో అక్కడ రిజర్వేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ రిజర్వేషన్ అంటే ఏమంటే నాన్ లోకల్ కోటా కింద అంతవరకే. తర్వాత మళ్ళీ నేను ఎస్సీని, బీసీని, ఈడబ్ల్యూఎస్ను అవన్నీ ఏముండవు. మనం కంప్లీట్గా ఓపెన్లోనే మనం పోటీ పడాల్సిందే. టాప్లో వస్తే ఆ యొక్క 5%లో మనం ఉంటే కూడా మనకు జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఇక్కడ పోయిన తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ నాన్ లోకల్ కోటా కాకుండా మళ్ళీ సబ్ రిజర్వేషన్స్ అంటుగా ఏమీ ఉండవు అనమాట. అయితే ఇప్పుడు మనకు డౌట్ ఏమంటే, సార్ తెలంగాణకు వచ్చింది కదా, మరి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు రాబోతా ఉంది, అసలు వస్తుందా రాదా అని చాలామందికి అయితే డౌట్ ఉందన్నమాట. అది కాకుండా ఇంకా కొందరు ఫోన్ చేసి, సార్ మీరు ఒక రకంగా చెప్తున్నారు, వేరే ఛానల్స్ ఒక రకంగా చెప్తున్నారు, మాకు అర్థం కావడం లేదని కొందరు బాధపడుతున్నారు అనమాట. నేను ఒకటి చెప్తున్నా, నేను నోటిఫికేషన్ వస్తుంది అనేది చెప్తున్నా, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నా మీద మీకు డౌట్ ఉంటే మీరే హైకోర్టు ఫోన్ నెంబర్ ఉంటుంది వెబ్సైట్లో, ఫోన్ చేసినా లేదా మీ దగ్గరలో ఉన్న జిల్లా కోర్టుల బిల్లు అడిగినా కూడా ఒకటే చెప్తారు వాళ్ళు, నోటిఫికేషన్ అవడం మీద పక్కా, దీనిలో ఎటువంటి డోకా అవసరమే లేదు. వస్తే ఎక్కువ టైం ఇవ్వడు, అది కూడా వాస్తవమే. సో 40 days అంతకన్నా ఎక్కువ ఇవ్వడు. గతంలో అయితే మనకు 35 days ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు రావడం మీద పక్కా అని ఉద్దేశంతో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. సో అనేవాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, రాదులే, వచ్చేదిలా, సచ్చేదిలా, ఏడో సండేలే, ఊరికి చెప్తూ ఉంటారులే అనేవాళ్ళు అంటూ ఉంటారు. దాంతో మీకు సంబంధం లేదు. అటువంటి వాళ్ళు ఎప్పుడు జాబ్ కొట్టలేరు, గుర్తుపెట్టుకోండి. సో వచ్చినప్పుడు చూసుకుంటాంలే అనుకునే జాబ్ కొట్టలేరు. కాబట్టి మీరు ముందుగానే అలర్ట్ అయ్యి మీ యొక్క అవసరాన్ని బట్టి, మీ యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి, మీ సిచ్యువేషన్ బట్టి, సొసైటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మీరు ముందుకెళ్ళి ఎవరైతే ముందు ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళైతే జాబ్ కొట్టుకుంటారు మిత్రమా. ఎందుకంటే ఆల్రెడీ మనకు 2 సార్లు ఎగ్జామ్ అయిపోయిన జరిగింది. ఇంకా కొందరు అయితే అదే మీద కసిగా కొందరు ఉన్నారు. సీనియర్స్ అయితే 2 సార్లు మిస్ అయింది, 3 సార్లు కొట్టాల్సిందే చాలా కసిగా ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మరి కొత్తగా ఎవరైతే ఎంటర్ అయినారో మీరు పక్క వాళ్ళ మాట ఎన్నుకోకుండా వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చూస్తే ఏముండదు, అప్లై చేస్తాను టైం అయిపోతుంది, నువ్వు చూసేది ఏముండదు మళ్ళీ. సో ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ పరిగెత్తడము, అప్లై చేసుకోవడము, ఆ యొక్క ఉచాక నీరు కారిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు, నేను డైలీ 10 hours నేను చెప్పాను, కానీ మినిమం అయితే 5 to 6 hours ఇప్పుడు మీరు చదవండి. కసిగా నాకు జాబ్ కావాలనుకునే వాళ్ళైతే 10 hours కూడా చదవండి, తప్పైతే కాదు. ఇంకా కొందరైతే డౌట్ పడుతున్నారు కదా వస్తుందా రాదు అనేసి. సో వాళ్ళ గురించి చెప్తున్నా, చూద్దాంలే అనుకుంటే అసలు మీరు ప్రిపరేషన్ కొనసాగించడం వేస్ట్. కాబట్టి ఇప్పటి నుంచే మీరు కంపల్సరీగా ఇంగ్లీషు, జీకే చదువుతూ ఉండండి. ముఖ్యంగా ఈనాడు పేపరు, సాక్షి పేపరు ప్రతిరోజు మనకు రాష్ట్రానికి సంబంధించిన జాగ్రఫీ పరంగా అయితేనేమి, కరెంట్ అఫైర్స్ పరంగా అయితేనేమి, స్కీమ్స్ పరంగా అయితేనేమి, అవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే మాత్రం మంచి రిజల్ట్ మీకు వస్తుంది మిత్రమా. మరి కొందరు ఏమంటే, సార్ హిస్టరీ ఛానల్ చదవాలా అంటాడు. సో హిస్టరీ చదివితే 1 year పడుతుంది. మనకంతా కూడా లేఅవుట్సే ఉంటాయి, వర్రీ కూడా అవసరమే లేదు. 40 GKలో మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ రిలేటెడే ఉంటాయి. అందులో మళ్ళీ స్ట్రాటజీకి మళ్ళీ ఎక్కువ క్వశ్చన్స్ మళ్ళీ ఉంటాయి. ఇంకా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో 2 marks, హిస్టరీలో 2 marks ఇట్లా ఉంటాయి తప్పితే దాని హైగా ఉండవు. అనవసరం టైం వేస్ట్ చేసుకోవద్దండి. లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ నేర్చుకోండి, చూడండి. నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు. మీరే గూగుల్లోకి వెళ్ళి సో ప్రీవియస్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్ పేపర్స్ డౌన్లోడ్ కొట్టండి, వస్తాయి. మీరే చూడండి, నేను చెప్పడం కాదు కదా, నేను చెప్తే మీరు నమ్మరు కదా. మీరే చూడండి, మీరే స్వయంగా పరిశీలించండి. మీరు చిన్నపిల్లలేం కాదు, అందుకు కూడా గ్రాడ్యుయేట్సే. అట్లీస్ట్ మీరు 10th class అని అయిపోయి ఉంటారు. మీరు చదివి మీకు క్లియర్గా తెలిసిపోద్ది. ఒకరి మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పెద్ద తోపు కాదు, నేను కూడా పెద్ద తోపినం కాదు. సో మీతో పోల్చుకుంటే కాదు, మీకు దగ్గర టాలెంట్ ఉంది, స్మార్ట్నెస్ ఉంది, మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, అది కూడా మేము చెప్పగలం. సో కాబట్టి మీరు వెయిట్ చేయకుండా అయితే మీరు చదవండి. ఇంకా కొన్ని ఛానల్స్ వాళ్ళు, సార్ ఏజ్ మనకు కూడా 34 అంట, ఇక ఏజ్ ఫ్యాక్టర్ వల్ల పోస్ట్ పోన్ అయిందంట, అది అయితే సంతకం అయితేనే వస్తుందంట అంటారు. తప్పు, అది పక్క తప్పు. సో స్టూడెంట్స్ని తప్పుదో పట్టించేదే, అదైతే రీజనే కాదు. సో ఏజ్ అనేది రీజనే కాదు. ఇంకొక అతను ఫోన్ చేసి, సార్ నాకు 38 years, ఆల్రెడీగా 34 అంటే మనకు కూడా ఆంధ్రప్రదేశ్కు మరి ఏజ్ పెంచాలనే ఉద్దేశంతో ఫైల్ పోయిందంట తెలంగాణ మన చీఫ్ జస్టిస్కు. ఆయన సైన్ చేస్తేనే వస్తుందంట. మరి ఏజ్ ఉంటుందా ఉండదా? ఎందుకంటే తెలంగాణ కూడా 35 years వచ్చింది కదా, సో మంది కూడా అంతే ఉంటుందంట అంటారు. ఇది పక్క తప్పు. సో ఫాల్స్ స్టేట్మెంట్. వాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళకి ఫాల్స్ ఇది. సో గత 2 రిక్రూట్మెంట్లలో కూడా మనకు వచ్చిందైతే మాత్రం ఏజ్
42 ఏళ్ళు మిత్రమా. సో మనకి ఎంత వచ్చిందంటే అప్ టు 80 నుంచి 42 ఏళ్ళు. తెలంగాణ హైకోర్టుకు లాస్ట్ టైం కూడా అంతే వచ్చింది, ఇప్పుడు కూడా అంతే వచ్చింది, 35 ఇయర్సే. సో లాస్ట్ టైమే తెలంగాణ వాళ్ళు చాలామంది అభ్యర్థుల పాపం చాలా నన్ను కూడా రిక్వెస్ట్ చేస్తాను, సార్ మాకైతే మీ ఆంధ్రప్రదేశ్ 42 ఏళ్ళు ఉంది, మాకు 35 ఉంది, మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది, సో వీడియోస్ కూడా చేయండి సార్ అంటే దాని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఏజ్ పెంచాలి, ఆంధ్రాలో పెంచారు, మీరు కూడా పెంచితే బాగుంటుంది అనేసి. సో కాబట్టి తెలంగాణకు వచ్చింది నోటిఫికేషన్ కాబట్టి వాళ్ళకి పెంచరు అంతే. అయితే మంది మాత్రం 42 ఏళ్ళు, దాంట్లో ఎటువంటి డోక్ అవసరం లేదు ఇంకా. సో మంది 42 ఏళ్ళు. ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మాత్రం మరో 5 ఏళ్ళు, అంటే 42 + 5 47 ఏళ్ళు. అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే మాత్రం 42 + 10 52 ఏళ్ళు. సో మనం అనుకోవాల్సింది ఏమంటే ఇంకా 2 ఏళ్ళు మీరు పెంచుతారా? ఎందుకంటే మనకు గ్రూప్స్కి అయితేనేమి, కానిస్టేబుల్స్కి అయితేనేమి, ఎస్ఐకి అయితేనేమి 2 ఏళ్ళు పెంచినారు. మరి ఎందుకు పెంచుతారా అది కూడా ఆలోచించాలి తప్పితే ఈ 34 ఏళ్ళు పక్క తప్పు సిద్ధాంతం అది. ఓకేనా? సో మనకి ప్రస్తుతానికి మాత్రం పక్క ఇది 42 ఏళ్ళు. దీని నుంచి ఎటువంటి ప్రశ్నలు తగ్గించరు. వీరితో 2 ఇయర్స్ పెంచొచ్చేమో కానీ తగ్గించరు. ఓకే, అయితే 99% ఇదే ఏజ్ ఉండబోతుంది మళ్ళీ కూడా, ఇంకా 1% చెప్పలేం. ఓకేనా? సో పెరుగుతుంది కానీ తగ్గదు. కానీ మీరేం భయపడగాకండి. ఇది ఏజ్ గురించి అయితే కాదు, నోటిఫికేషన్ ఆగింది, ఏజ్ గురించి అయితే కాదు. ఓకే, మరి ఎందుకు ఆగింది అంటే అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇంటర్నల్గా ప్రమోషన్ జరుగుతూ ఉన్నాయి, అది కొంచెం లేట్ అవుతూ ఉంది. ఆ ఇంటర్నల్ ప్రమోషన్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వేకెన్సీ లిస్ట్ తీసుకు, అంటే ఎక్కడ ఏ పోస్ట్ సర్దుబాటు అయింది, ఎక్కడ సర్దుబాటు కాలేదు, ఎంత వేకెన్సీ ఉంది, దానికోసం ఆగింది తప్పితే ఏజ్ క్రైటీరియాలో అయితే అది ఆగలేదు అని మీరు భావించండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఓకే, సో నోటిఫికేషన్ రావడం మీద పక్కా కాబట్టి మీరేం భయపడద్దండి. సో గో అహెడ్. ఓకేనా? సో మరి నోటిఫికేషన్స్ డౌట్ పడడం అవసరం లేదు మిత్రం, డెఫినెట్గా డ్యామ్ షూర్గా వస్తూ ఉంది. మరి ఫేక్ న్యూస్ అదంతా కూడా ఏజ్ గురించి అయితే ఫేక్ న్యూస్. సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం కంపల్సరీగా ఫిబ్రవరిలో అయితే మాత్రం పక్కా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేట్ అయినా కూడా భయపడగాకండి, రావడం మీద పక్కనే. నోటిఫికేషన్ అయితే క్యాన్సల్ అయితే అయ్యే ప్రసక్తి లేదు. సో క్యాన్సల్ కాదు, ఎందుకంటే రిక్రూట్మెంట్ చాలా భారీగా అవసరం ఉంది, చాలా షార్టేజ్ ఉంది. జిల్లా కోర్టులో కానీ హైకోర్టు చాలా షార్టేజ్ ఉంది. ఓకేనా? సో కాబట్టి ఆ యొక్క షార్టేజ్ పక్కన పెడితే ఇక గ్రూప్ 2 రిజల్ట్ కానీ ఇక డిఎస్సి జరిగితే కానీ వచ్చిందనుకోండి, ఇంకా చాలామంది ఇంకా బయటకు వెళ్ళిపోయి చాలామంది ఉన్నారు. ఎందుకంటే పోయినసారి హైకోర్టులో జాబ్ ఇచ్చిన వాళ్ళు మ్యాక్సిమం అంతా డిఎస్సి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు, ముఖ్యంగా గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎందుకు జాబ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా 1000 మంది మళ్ళీ చాలామంది వాళ్ళే ఉంటారు, మళ్ళీ కాలేజ్ మళ్ళీ అవుతాయి అనమాట. కాబట్టి రిక్రూట్మెంట్ అయితే హ్యూజ్ రిక్రూట్మెంట్ అయితే గ్యారంటీగా ఉందన్నమాట. ఓకే మిత్రమా? సో క్వాలిఫికేషన్ గురించి అయితే మాత్రం ఎటువంటి ఇంకా లేదు. సో గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే. సో ఫైల్ వీటి మీద అంటే అక్కడ ఫైల్ పెండింగ్ ఉండేది ఏజ్ గురించి కాదు, క్వాలిఫికేషన్స్ గురించి కాదు, ఏజ్ పెండింగ్ నోటిఫికేషన్ పెండింగ్ ఉండేది కేవలం ఇక ప్రమోషన్స్ ఇంటర్నల్ ప్రమోషన్స్ గురించి మాత్రమే మీరు భావించండి. ఓకేనా? సో తెలంగాణ హైకోర్టుకి అయితే మాత్రం 34 ఇయర్స్, మంది అయితే మాత్రం 42 ఏళ్ళు. గత 2 నోటిఫికేషన్ అట్లే ఉంది, ఇప్పుడు అదే ఉండబోతూ ఉంది. ఓకే మిత్రమా? ఒకవేళ మీరు సీరియస్ యాస్పిరెంట్స్ అయితే నేను ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు కానీ ఏపీ హైకోర్టులో కానీ జాబ్ కొట్టాలనుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మరి దానికి సంబంధించి మా సైడ్ నుంచి అయితే మాత్రం మన దగ్గర ఒక ఆన్లైన్ కోర్స్ ఉందన్నమాట. మీకు నచ్చితే చూడండి, అక్కడ మీకు కొన్ని వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఉంటాయి, మరి నచ్చితే మీరు చూడండి. ఇక్కడ ఈ యొక్క ఉత్తమ్స్ అకాడమీలో గతంలో కూడా చాలామంది కోర్స్ కొనుక్కొని చాలా వందల మందిలో జాబ్ చేస్తున్నారన్నమాట. మరి తెలంగాణ హైకోర్టుకు సపరేట్ కోర్స్ ఉంది, ఆంధ్ర హైకోర్టు కూడా సపరేట్ కోర్స్ ఉందన్నమాట. అదే డిస్ట్రిక్ట్ హైకోర్టు సంబంధించిన వాటిది ఇవన్నీ కూడా కోర్స్ సపరేట్గా తెలంగాణకు సపరేట్ ఆంధ్రప్రదేశ్కి ఉంది. అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక 8688080808 మీకు కాల్ చేయండి. మీరు తెలంగాణ వాటి ప్రిపేర్ అవుతున్నా, ఏపీ ప్రిపేర్ అవుతున్నా కూడా మన యొక్క గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కు యాడ్ మీ కోర్టు జాబ్స్ అని పెట్టండి. యాడ్ మీ కోర్టు జాబ్స్ అని పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మిమ్మల్ని మేము మోటివేట్ చేస్తూ ఉన్నాం, అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాం అనమాట. ఓకేనా మిత్రమా? సో ఇది సో మన దగ్గర అయితే మాత్రం లేటెస్ట్ వర్షన్లో లేటెస్ట్ ప్యాటర్న్లో మీకు కోర్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాం. డంప్ చేయలేదు, మిగతా వాళ్ళైతే అన్ని డంప్ చేసి పడేస్తున్నారు. వచ్చిన నెక్స్ట్ డే మొత్తం డంప్ చేసి పడేసినారు. తెలంగాణకైతే మంది డంప్ సిస్టమ్ కాదు, ఎంత అవసరమో అంతే. సో అది మనకి సిద్ధాంతం. ఓకేనా? సో కాబట్టి మీరు భయపడకండి. సో నోటిఫికేషన్ వెయిట్ చేసేది ఏజ్ గురించి కాదు, కేవలం ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి దాని యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ యొక్క వేకెన్సీ ఏ లెవెల్ ఉన్నాయో కనుక్కున్న తర్వాతనే మనకు నోటిఫికేషన్ ఫైనల్గా వస్తుంది. దీన్ని మాత్రం మీరు మర్చిపోద్దండి. ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, సో నష్టమైతే కాదు కదా. ఎందుకంటే ఇక్కడ మనం కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళమైతే ఇంగ్లీషు జీకేతో పాటుగా రీజనింగ్ కూడా నేర్చుకుంటాం. అదే తెలంగాణ వాళ్ళైతే మాత్రం కేవలం 2 ఇంగ్లీష్ అండ్ జీకే నేర్చుకుంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో మనకు ఇంగ్లీషు జీకే రీజనింగ్ ఒకటి నేర్చుకునే వరకు ఇంకోటి ఏది మ్యాథ్స్ నేర్చుకుంటే మనం ఏం నేర్చుకోవచ్చుగా. గ్రూప్ డి పోస్ట్ పడుతున్నాయి కదా,
ఆర్ఆర్బీ గ్రూప్ డి పోస్టులు హ్యాపీగా రాసుకోవచ్చు. దాని ఇంగ్లీష్ ఉంటుంది, సేమ్ సిలబసే కదా, కొత్తగా ఏముండదు కదా. అదే మాదిరి ఏపీ హైకోర్టులో మనకు ఏపీ ఫారెస్ట్లో కూడా జాబ్స్ పడుతున్నాయి కదా, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఓకేనా, ఎఫ్బీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ పడుతుంది, అది కూడా పనికి వస్తుంది కదా. మన చదవడం వల్ల నష్టమైతే లేదు మిత్రమా, నష్టమే లేదు. చదువుకోవడం వల్ల ఎప్పుడు కూడా నష్టపోము, బెనిఫిట్ పొందుతామే కానీ నష్టపోయే ప్రసక్తే లేదు. కాబట్టి వాడు చెప్పినాడు ఈడు చెప్పినాడు అని మీరు కాకుండా మీరు ఆలోచించండి మిత్రమా. ఏం మనకు మైండ్ లేదా, మనకు ఆలోచన శక్తి లేదా, మన క్వాలిఫికేషన్ లేదా, ఎందుకు వేరే వాళ్ళ మాట నమ్ముతారు? నీవే నా మటుకు మీరు కాకండి, ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి. సో వీ హ్యావ్ దట్ నాలెడ్జ్. మీరు అనుకుంటారు నాకు ఏం తెలియదు అనుకుంటున్నారు, మీకు అన్నీ తెలుసు. కొంచెం ఫోకస్ చేయండి, పక్క వాళ్ళ మాట మీరు నమ్మగాకండి. మీ పని ఏంది మీరు స్ట్రైట్గా చేసుకుంటూ పోండి, సక్సెస్ వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ.